సాధారణంగా ఒకప్పుడు చంద్రబాబుని ద్వేషించినటువంటివాడు అసలు జోక్ ఏంటంటే అన్నిటికంటే విశేషము చిరంజీవి కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి లాగింది ఎవరు? చిరంజీవి కుటుంబాన్ని గురించి బద్నాం చేసిన వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్ గుండు కొట్టిచ్చారంటూ ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత జీవితాన్ని రకరకాలుగా రచ్చ చేసింది ఎవరు? చివరికి వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఈయన వాళ్ళు చెప్పినట్టు నడుచుకునే స్థాయికి రావడమే కాకుండా ఇంకొకరిని ఎవరిని ఎదగనీయకుండా చేయడం ఒక ఎత్తు, చివరికి తనని నమ్ముకున్నటువంటి వాళ్ళలో కొంతమందికి అది కూడా మళ్ళీ తెలుగుదేశం భావజాలం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వబోతున్నాడు రేపు టికెట్లు. మీరు గుర్తుపెట్టుకోండి, జనసేనలో తెలుగుదేశం భావజాలకులకి టికెట్ ఇస్తాను మనం చెప్పట్లా, ఆయనే చెప్పాడు. తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే వాళ్ళకే టికెట్ ఇస్తాను, మన సొంతం అంటూ మీరు మాట్లాడితే నేను ఒప్పుకోను, నేనేం చెప్తే అది వ్యూహం అని నమ్మాల్సిందే మీరు. సాధారణంగా సినిమాల్లో ప్రకాష్ రాజు ఏదో గిల్లితే గిల్లి గిచ్చితే గిచ్చుకోవాలని విలన్ క్యారెక్టర్లో చెప్తాడు. ఇక్కడ హీరోనే ఆ క్యారెక్టర్లోకి మమేకమైపోయి కాపులు మన రాజ్యాధికారం ముందు జగన్ దించేయాలి అంతే, మనకి రాజ్యాధికారం ఏంటి, మన బతికేందుకు మనకి తెలవదా, మనకు అంత సీన్ లేదు, నేను అర్థం చేసేసుకున్నా, మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి, మనకు అంత సీన్ లేదు, ఇప్పుడు కాదు 10 ఏళ్ల దాకా చంద్రబాబు నాయుడే ఉండాలి, 10 ఏళ్ల దాకా బాబు ఉండాల్సిందే, అప్పటిదాకా మనం కూడా ఉన్నట్టు ఆయనతో పాటు ఉండేసి రాజ్యాన్ని మార్చేస్తాం, మనం దేశాన్ని మార్చేస్తాం, లోకాన్ని మార్చేస్తాం. మీరు అందరు గ్రహించండి, భారతదేశంలో ఇంత వింత రాజకీయం, ఇంత బానిసత్వ రాజకీయం ప్రపంచానికి ఎవడు చేయడేమో. బలవంతపు మత మార్పిడిలాగా బలవంతపు మనసు మార్పిడిలేమో, ప్రజల మనసులు మార్చేయడం. రైట్, అంటే వీళ్ళతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేయబోతుందా? దాదాపుగా సంకేతాలు వచ్చేసి బీజేపీ కూడా వీళ్ళిద్దరితో కలవబోతుందనే ప్రచారం. చంద్రబాబు గారిని ఒక్క విషయంలో మెచ్చుకోవాలండి, ఆయన చాణక్యుడు అంటే ఏదో అనుకున్నాను కానీ ఆయన చాణక్యం ఏ స్థాయిలో ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ తమ పార్టీలు అధికారంలోకి రావడం కోసం తపన పడతారు, అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఫైట్ చేస్తారు, కొత్త కొత్త వర్గాల్ని యాడ్ చేసుకోవడానికి కష్టపడతారు. ఇది వీళ్ళది. పాపం దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి పట్టిన దరిద్రం శని ఏంటంటే నరేంద్ర